గురూజీ, హైదరాబాద్ నుంచి నరసింహరావు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, మేడం. మేడం, హలో మేడం. నమస్కారం అండి నరసింహరావు గారు. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా పేరు నాకు నక్షత్రం తెలియదు మేడం. నాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? నాదా మేడం 32 ఉంటుంది. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, మీ పాదాభివందనం గురుగారు. మా ఆఫీస్లో ఉంటుంది. గురుగారు, మీ కాల్ గురించి ఎప్పటి నుంచో ఎదురుస్తున్నా గురుగారు. ఈ రోజు కలిసి చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు నేను. మంచిది. ఈ అదృష్టం ఎప్పుడు మీకు లభిస్తూ ఉండి. ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? గురుగారు, ఇది నాకు ఏంటంటే బిజినెస్ నాకు కలిసి వస్తుందా లేకుంటే ఏదైనా వర్క్ కలిసి వస్తుందా అని నాకు ఆలోచనలో ఉన్నాను గురుగారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రస్తుతం అయితే చిన్న బర్త్డే బిజినెస్ చేస్తున్నాను గురుగారు. అయితే మామూలుగా రెడీమేడ్ బిజినెస్ చేస్తున్నాను గురుగారు. ఓకే, బట్టల వ్యాపారం. అవును, బట్టల వ్యాపారం గురుగారు. ఓకే, దాన్ని చేయండి, బాగా వచ్చేస్తుంది. మీకు గురువు కనబడుతున్నాడు, మంచిగా ఉంది. రెడీమేడ్ షాప్ మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కలిసి వస్తుందా గురుగారు? నాకు ఫస్ట్ క్లాస్ గా కలిసి వస్తుంది. నాకు లైఫ్ లాంగ్ లో బిజినెస్ కలిసి వస్తుందా గురుగారు? బిజినెస్ బాగా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే గురుగారు, నాది ఇప్పుడు సంతానం ఉందంటారా గురుగారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 1.5 years అవుతుంది గురుగారు. సంతాన యోగము ఉంది, ప్రాబ్లం లేదు. మీకు అన్ని భగవంతుడు అన్ని ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. మీరు కష్టపడినట్టు నిదానంగా అభివృద్ధి అయ్యారు. చూడండి, చిన్న వయసులో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత పేరు ప్రతిష్ట గుర్తింపు వచ్చింది మీకు. అవును కదా? అవును. జీవితంలో కష్టపడితేనే జీవితంలో మంచి పేరు గుర్తింపు అన్నీ వచ్చేది. ఇప్పుడు మీకు కష్టమే తెలియకుండా మీరు పైకి వచ్చింటే ఇప్పుడు మీకు ఈ విలువ ఉండేది కాదు. అవును అవును గురు. కానీ మన జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. మీ భవిష్యత్తు చాలా బాగుంది. మీరు నిర్భయంగా ఉండండి, మీరు బిజినెస్ చేసుకోండి. అది మీకు ఖర్చు వచ్చింది. పార్ట్నర్షిప్లో మాత్రం చేయకండి. లేదు, పార్ట్నర్షిప్ లో చేయలేదు, నేను సొంతంగానే చేస్తున్నాను. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు ఎవరిని నమ్మినా మోసమే. అందరికి మోసం చేశారు గురుగారు. నాకు అందుకనే నేను చాలా బాధలో ఉన్నాను ఇప్పుడు కూడా. దాని నుంచి మీరు సొంతంగా ఏదైనా చేసుకోండి, బాగా డెవలప్మెంట్ అవుతారు. తర్వాత ఎప్పుడు మీ ఆ కొట్లో ఏదైతే వ్యాపార స్థలం ఉంటుందో అక్కడ జలదీపం చక్కగా వెలిగిస్తూ ఉండండి. నెలకు ఒకసారి అమావాస్య రోజు దుర్గాదేవికి నిమ్మపండు మాల తీసుకెళ్ళి ఇస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే వ్యాపారం వృద్ధి అవుతూ ఉంటుంది. వేరే ఇంకేం అవసరం లేదు. రోజు ఉదయం లేవగానే కనకదార స్తోత్రము మరియు ఒక వెంకటేశ్వర వజ్ర కవచం ఈ రోజు పఠించుకుంటూ ఉండండి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత కాలభైరవాష్టకం పఠించుకోండి. ఇంత చేస్తూ ఉంటే నరదృష్టి తగ్గుతుంది, వ్యాపారం వృద్ధి అవుతుంది, కుటుంబంలో ప్రశాంతతను వస్తుంది. రాత్రి త్వరగా పనుకొని ఉదయం త్వరగా లేవండి. ఎవరికి కూడా డబ్బులు మీరు అప్పగా ఇవ్వకండి, మీరు ఇచ్చింది తిరగరాదు, గుర్తుపెట్టుకోండి. దాని నుంచి లైఫ్లో అది మానేసి నేను చెప్పినట్టు చక్కగా ఫాలో చేసుకోండి. అయితే త్వరగానే మంచి సంతానము, జీవితంలో అభివృద్ధి కూడా లభిస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. నరసింహరావు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కథలోని 2వ శ్లోకం గురించి వివరిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, చాలా మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఆ ఒక పత్రాన్ని, అంటే ఆ ఒక ఆకును చూసి ఒక పండితుడు ఏం చేస్తారంటే ఆకే వాహనం అనుకొని దానిపైన కూర్చొనిపోయి నదిలో పడిపోతారు. ఇక 3 పైన చూస్తూ ఉంటారు. అలాగా చూస్తూ ఉంటే దాంట్లో ఒక అతను చెప్తాడు. ఏమని చెప్తాడంటే సర్వనాశే సముత్పేన. చూడండి, సర్వనాశే సముత్పేన అర్ధం త్యజ్యతి పండిత. సర్వనాశము అంటే అంతా అయిపోయేటప్పుడు అర్థమైనా ఉడిపెట్టుకోవాలి కదా అని చెప్పేసి అతను మునిగి ఇచ్చేస్తూ ఉంటే, అంటే మునిగిపోతూ ఉంటే జుట్టు పట్టుకొని ఇలా పైకి ఎత్తుకొని కత్తితో ఇలా అనేస్తారు. అర్థమైనా కాపాడుకోవాలి అని. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది, తల చేతిలోకి వచ్చింది, లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఇదేంటి, అది పనికిరాదు కదా, పారేసి అలాగే ముందరికి వెళ్ళాలి. సాగుతూ ఒక ఊరు వచ్చింది. చూడండి ఎంత గొప్ప ఇది. అంటే దీంట్లో అర్థం ఎంత అర్థం ఉంది చూడండి. అంటే దీని అర్థము సర్వనాశే సముత్పన్నే. అర్థం అంటే అర్థం త్యజ్యతి పండిత. అంటే ప్రతి ఒక్కటి అంతా వెళ్ళిపోయే పొద్దులో అయినంత వరకు మిగిలిపెట్టుకోవచ్చు కదా అని దీని అర్థం. కొంతవరకైనా మిగిలిపెట్టుకోండి. సర్వనాశం అయిపోతుంది, మీరు అందరూ చెప్తూ ఉంటారు సర్వనాశం అయిపోతుంది అని.